దేని గురించి కాలుస్తున్నాడు? 20వ వచనం చదవండి. ఎందుకు కన్నీరు కాలుస్తున్నాడు కనబడుతుంది అక్కడ. ఎందుకు కన్నీరు కాలుస్తున్నాడు? 20వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ తోడేలు మీలో ప్రవేశించి నాకు తెలియదు. వారు మందని కనికరించాలన్న, వారు మందని కనికరింపడు. వారు ఆ పౌలు గారు ఇక్కడ ఆయన 3 సంవత్సరాలు రాత్రి కన్నీరు కాలుస్తున్నాడు. కన్నీరు కాలుస్తున్నాడు. ఎందుకు కన్నీరు కాలుస్తున్నాడంటే మీ సంఘములలో తోడేలు లాంటి మనుషులు బయలుదేరుతారు. వారు మందని కనికరింపరు. వారు మందలను బాధ పెడతారు. వారు మందలను తృణీకరిస్తారు. వారు నిర్లక్ష్యం చేస్తారు. వారు చెదరగొడతారు. వారు కానీ వారి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని పౌలు గారు ఆయన ప్రతి మనిషికి బుద్ధి చెప్తున్నాడండి. ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్తున్నాడు. ఏ విధంగా బుద్ధి చెప్తున్నాడు? అరిచి బుద్ధి చెప్తున్నాడా? అరిచి బుద్ధి చెప్పడం లేదండి. కన్నీరు కాలుస్తూ బుద్ధి చెప్తున్నాడు. కన్నీరు కాలుస్తూ ఆయన కన్నీరు కాలుస్తున్నాడంటే ఆయన ఉన్న ప్రేమ గమనించండి. ఆయన ఉన్న ఆప్యాయత, ఆయన ఉన్న అనురాగం, ఆ విధంగా బుద్ధి చెప్తున్నాడు. ఆయన బుద్ధి చెప్తున్నాడు. మానక బుద్ధి చెప్తున్నాడు. జాగ్రత్త అండి. సంఘంలో తోడేలాంటి మనుషులు వస్తారు. వారు మనుషులు చెదరగొడతారు. వారు పాడు చేస్తారు, హింసిస్తారు, బాధ పెడతారు. కాబట్టి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉన్నాడని ప్రతి మనిషికి మా కన్నీటితో బుద్ధి చెప్తున్నాడు. గమనించండి ప్రియమైన వాళ్ళ. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. అక్కడ ఆయన అపోస్తలుడైన పౌలు గారు మనోవేదన, దుఃఖం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో గమనించినట్లయితే అక్కడ మనోవేదన కలిగిన వాడిగా కనబడుతున్నాడు. మీకు దుఃఖం కలగడం కాదు కానీ మీ ఎడల కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమ మీరు తెలుసుకోవాలని నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుతూ మీకు రాసింది. ఆయన కన్నీరు చూడండి. ఆయన రాసిన వ్రాతలో కూడా కన్నీరు ఉంటుంది. ఆయన బుద్ధి చెప్పులలో కన్నీరు ఉంది. ఆయన హెచ్చరించడంలో కన్నీరు ఉంది. ఆయన బోధించడంలో కన్నీరు ఉంది. ఆయన ప్రభు సేవ చేయడంలో కన్నీరు ఉంది. ఆయన స్వార్థ పరిచయం చేయడంలో కన్నీరు ఉందండి. ఇక్కడ ఆయన రాసిన వ్రాతలో కూడా కన్నీరు ఉంది. ఎందుకు ఆయన కన్నీరుతో ఆయన కన్నీరు కార్చుకుంటూ ఆయన ఎంతో కన్నీరు కార్చుకుంటూ ఉత్తరం రాస్తున్నాడు కొరింథీ సంఘానికి. కొరింథీ సంఘంలో ఆ కొరింథీ సంఘంలో చూస్తూ ఉన్నాడు ఆయన. కొరింథీ సంఘం సరిగా లేదండి. కొరింథీ సంఘంలో తగాదాలు ఉన్నాయి. కొరింథీ సంఘంలో గొడవలు ఉన్నాయి. కొరింథీ సంఘంలో కొట్లాటలు ఉన్నాయి. పాపం ఉంది కొరింథీ సంఘంలో. ఇవన్నీ గమనించి అది తెలుసుకొని ఆయన కన్నీరు కాల్చి ఉత్తరం రాస్తున్నాడు. అది ఆ ఉత్తరం రాసిన తర్వాత ఆ ఉత్తరం వారు చదువుకొని వారి హృదయాలు గాయమైంది. ఈయన కూడా గాయపడుతున్నాడు. ఈయన బాధపడ్డాడు, ఆయన బాధపడ్డాడు. అయితే అక్కడ మేలు జరిగినట్టుగా మనం చూస్తాం. కానీ అదిగో ఆ పౌలు గారు ఆ రాసిన వ్రాతలో కన్నీటి వ్రాత ఎందుకు రాస్తున్నాడంటే ఆ కొరింథీ సంఘంలో పాపము చేకూరింది. ఇలా అనేక విషయాలు ఉన్నాయి కానీ ఆయన విషయంగా నేను పోవటం కానీ ఆ కొరింథీ సంఘం సరిగా లేదు. పరిస్థితులు సరిగా లేవు. తగాదాలు, కొట్లాటలు, అవి తగాదాలు, జగడాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి వాటి విషయం తెలుసుకున్నాడు ఆ అపోస్తలుడైన పౌలు గారు. ఉత్తరం రాస్తున్నాడు. సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఏ విధంగా రాస్తున్నాడు? ఆయన కన్నీరు కాలుస్తూ ఉత్తరం రాస్తున్నాడు. ఎంత కార్చాడండి ఆయన? ఎంతో కన్నీరు కార్చాడు. వేదనతోనే కన్నీరు కాలుస్తున్నాడు. ఏది మనం ఏదైనా సంఘంలో ఏదైనా జరిగిందనుకున్నా, ఏదైనా విన్నామనుకున్నా, సంఘాలలో ఏదైనా విన్నాం, ఏదో చూసాం, ఏదో తెలుసుకున్నాం, ఏది చేసినాం, ఏది మన ప్రార్థన? ఏది పౌలులాగా ఏది కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాం? సంఘాలలో జరుగుతున్నాయి కదా, సంఘాలలో అరిచర్యలు, సంఘాలలో కొట్లాటలు, గలాటాలు, అరవడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అయితే వాటి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన పౌలులాగా అపోస్తలుడైన పౌలులాగా మనం ప్రార్థన చేస్తున్నామా? కన్నీటి ప్రార్థన చేస్తున్నామా? కన్నీటి ప్రార్థన చాలా అవసరమని ఇక్కడ మనం చూస్తున్నాం. దాంట్లో మనం సాగిపోతా ఉంది. పిలి పత్రిక 3:18 చదువుతాం. పిలి పత్రిక 3:18 అనేకులు క్రీస్తు క్రీస్తుకు
క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి వీరితో అనేక పర్యాయములు కన్నీరు చూడండి. అపోస్తలుడైన పౌలు గారి కన్నీరు అనేక పర్యాయాలు మీకు చెప్పాడు. అనేక సార్లు మీకు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను. ఏదైతే చెప్తున్నాడు ఆయన కన్నీరు కాలుతూ చెప్తున్నాడు. ఎందుకంటే అదిగో వీళ్ళు అక్కడ ఆ శిలువ శత్రువులు ఉన్నారు, క్రీస్తు శత్రువులు ఉన్నారు, క్రీస్తుకు విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, శిలువకు వ్యతిరేకంగా ఉన్నవారు ఉన్నారు. వారి గురించి జాగ్రత్త, వారి కొరకు ప్రార్థన చేయండి అన్నట్టుగా వారి గురించి అక్కడ ముందుగానే నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కన్నీరు చెప్తున్నాను, కన్నీరు కాలుతూ చెప్తున్నాను. వారి దుష్ట క్రియలు, వారి యొక్క క్రియలను మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని పిలుపు సంఘానికి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ సహోదరి సహోదర, మనం కూడా ఆ పౌలులాగా శిలువ శత్రువుల గురించి, క్రీస్తు శత్రువుల గురించి, క్రీస్తుకు విరోధంగా ఉన్న వారి గురించి, శిలువకు వ్యతిరేకంగా ఉన్న వారి గురించి, వారి క్రియల గురించి, వారి దుష్ట క్రియల గురించి మనం జాగ్రత్త పడుతూ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం జాగ్రత్త పడుతూ వారి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. కాబట్టి ఇప్పటి వల్ల అపోస్తలుడైన పౌలు గారి కాచిన కన్నీరు మనం చూస్తూ ఉన్నాం. ఆయన అనేక విషయాలలో, అనేక సందర్భాల్లో, అనేక పరిచయలో ఆయన కన్నీరు కాచినట్టుగా మనం చూస్తున్నాం. రోమా పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. రోమా పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలదు. చాలా అపోస్తలుడైన పౌలుకు మానని వేదన, నాకు బహు దుఃఖం కలిగిన అంటున్నాడు, మానని వేదన కలిగింది అంటున్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు? ఎందుకు ఆయనకు అంతగా మనోవేదన ఉంది? ఎందుకు నాకు బహు దుఃఖం కలిగింది అని మాట్లాడుతున్నాడంటే 10:1 చదువునా, 10:1. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవాలని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. ఎందుకండి అపోస్తలుడైన పౌలు గారికి మనోవేదన, దుఃఖము, బహు దుఃఖము, నాకు ఎంతో దుఃఖం కలిగిన అంటే ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందాలి, ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందాలని, వారు రక్షణ పొందితే ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందితే చాలు అన్నట్టుగా ఆయన రక్షణ పొందాలని ఆశ, తృష్ణ, కోరిక, అభిలాష పౌలులో చూస్తున్నాను. వారి విషయమే ప్రార్థన చేసినవాడుగా కనబడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందాలి అని ఆశ, తృష్ణ, కోరిక, అది ఎంత ఆశ, ఎలాంటి ఆశ అంటే అదిగో ఆయన బహు దుఃఖముతో, వేదనతో కన్నీరు కారుస్తూ నా ప్రజలు, నా జనులు, దేవుని ప్రజలు అదో వారు మారు మనసు పొందాలి, వారు రక్షణ పొందాలి, వారు ప్రభుత్వం ఉండాలి, పరలోకంలో ఉండాలని ఆశ, ఆశ, ఆ తృష్ణ, కోరిక ఆ పౌరులో మనం చూస్తున్నాం. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఒక మాట అంటాడు 9వ అధ్యాయం 8వ వచనంలో, అదో వారు రక్షణ పొందితే చాలు, వారు మారు మనసు పొందితే చాలు, ఆ మారు మనసు వారి తరపున
సేవకుల హృదయం అటువంటి హృదయం మనకు కలిగినప్పుడు ఆ సంఘం అనేది విస్తరించిపోతుంది. నిజంగా రక్షణ కొరకు కన్నీరు కార్చేవాళ్ళు కావాలి. రక్షించబడాలని కన్నీరు కార్చే పౌరులాగా కన్నీరు కార్చేవాళ్ళు కావాలి. ఎంతో దుఃఖం, ఎంతో మానవ వేదన కదా. అదో నేను రక్షించబడి పక్కకు పోతే వెళ్ళాలి, నా భార్య పిల్లలు ఎట్లా, నా భార్య పిల్లలు కూడా రావాలి కదా, వారి కోసం కన్నీరు కాస్తారా, వారి కోసం కన్నీరు. మరి ఇంట్లో